ప్రశాంతమైన గిరిపుత్రుల జీవితాల్లోని చీకటిని నింపి స్వప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలో అనేక మంది అమాయకపు గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారని, కర్రెగుట్ట చుట్టివేతను తక్షణమే విరమించాలని, ఆపరేషన్ కగార్ను రద్దు చేయాలని, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నగరంలో జరిగిన సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ నిరసనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. గిరిజనుల అభివృద్ధి తమ లక్ష్యంగా భావిస్తూ ముందుకు వెళ్తున్నాము. ఇటు ఆదివాసీల అభ్యున్నతే లక్ష్యంగా రెండు పడవల మీద ముందుకు వెళ్తున్నామని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆదివాసీల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. కార్పొరేట్ శక్తులకైతే కనుక కొమ్ము కాస్తూ ఈరోజు గిరిజన ప్రాంతాన్ని, అదేవిధంగా పచ్చని మన్యన్ ప్రాంతాన్ని మట్టుబట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈరోజు సిపిఐఎం డెమోక్రసీ ఈరోజు ధర్నా నిర్వహిస్తోంది. వెంటనే ఏదైతే కర్రెగుట్ట ప్రాంతాన్ని కూడా, ఎవరైతే కర్రెగుట్ట ప్రాంతాన్ని అంతా చుట్టుముట్టారో ఆ ప్రాంతంలో నుంచి ఆపరేషన్ కగార్ని కూడా ఆపాలనే ప్రధాన డిమాండ్తో అయితే కనుక ఈరోజు జీవీఎం ఎదురుగుంటా నిరసన కార్యక్రమం జరుగుతుంది. నిరసనకు సంబంధించి మనతో మాట్లాడడానికి న్యూ డెమోక్రసీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. వారిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ కాండని ఏ విధంగా చూడొచ్చు, అసలు ప్రధానమైన డిమాండ్ ఏంటి? వాస్తవానికి ఆదివాసీ ప్రాంతాల నుండి ఖనిజ వనరులని కాపాడి, అక్కడ నుండి పర్యావరణాన్ని కాపాడి, అక్కడ ఆదివాసీ జీవనానికి మేము పూర్తి భరోసా ఇస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించి ఉన్నాయి. కానీ ఆదివాసీల జీవనాన్ని మెరుగుపరచడానికి బదులు ఆదివాసీ ప్రాంతాల్లో నిక్షిప్తమైనటువంటి ఖనిజ వనరులని కొల్లగొట్టడం కోసం, కార్పొరేట్ శక్తులకి అప్పచెప్పడం కోసం ఇలా దేశవ్యాప్తంగా లక్షలాది మంది సైనిక బలగాల్ని అటవీ ప్రాంతాల మీద తరలించి అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో ఆదివాసీలని ఖాళీ చేసడానికి ఇలా ఆపరేషన్ కగార్ పేరుతోటి గత 20 సంవత్సరాలుగా దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈనాడు కర్రెగుట్ట చుట్టువేతని పెద్ద ఎత్తున చేపట్టాయి. మరి రెండు ఉభయ రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం మీద పెద్ద ఎత్తున 25,000 మంది సైనిక బలగాలని, పోలీసు బలగాలని ఉపయోగించి ఇలా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలందరూ కూడా మొత్తం కూడా ఖాళీ చేయించడానికే అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులని చంపేస్తానే పేరుతో ఇలా పెద్ద ఎత్తున రాజ్యం ఏకపక్ష యుద్ధాన్ని ప్రకటించింది. భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో పౌరుల పట్ల వ్యవహరించాలని తీరుని పక్కన పెట్టింది. భారత రాజ్యాంగం ప్రకారం, క్రిమినల్ చట్టాల ప్రకారం కూడా ఎవరైనా సరే ఎదురుకాల్పులు అంటే ఎదురుకాల్పుల్లో రెండు పక్షాల వాళ్ళు చనిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఎదురుకాల్పులు ఇక్కడ రెండు పక్షాలు చనిపోలేదు. రెండు పక్షాల వాళ్ళు ఒక ఏకపక్ష కాల్పులు జరుగుతూ ఉన్నాయి. అంటే రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ఖచ్చితంగా వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళని కోర్టుకు తీసుకొచ్చి విచారించాలని, శిక్షించడానికి బదులు ఇలా ఏకపక్షంగా సైనికులు, అదేవిధంగా పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి మరి ఆదివాసీ ప్రజల్ని, మావోయిస్టు కార్యకర్తలను చంపేస్తారు. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైంది, చట్ట వ్యతిరేకమైంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే అక్కడ నుంచి రాజ్య బలగాలు వైదొలగాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆపరేషన్ కగార్ని ఆపేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మావోయిస్టులు శాంతి చర్చల కోసం తమ సంస్థలు ప్రకటించారు. వాళ్ళ వెంటనే చర్చలకి కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వైట్రాజ్ గారు, గిరిజనుల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని చెప్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి తీరు పాటిస్తుంటే ఒక కామ్రేడ్గా మీరే ఎలా భావిస్తారు? గిరిజనుల అభివృద్ధి అంటే కాశ్మీర్లో 370 అధికారాన్ని రద్దు చేసి ఆ ప్రాంతంలో 170 అది ప్రత్యేకమైన చట్టం. ఇతరుల కార్పొరేట్ లెవెల్లో అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. బార్లో తెరిచి అదానీలకి, అంబానీలకి అక్కడ విలువైన భూములు కట్టబెట్టడమే గిరిజనుల అభివృద్ధి అని మోడీ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదంతా బోటకం. మణిపూర్లో జాతుల మధ్య స్విచ్ పెట్టి అక్కడ విలువైన సంపద ఎలాగైతే దోచుకుంటున్నారో, ఆపరేషన్ కగార్ పేరుతోటి, ఇప్పుడు మావోయిస్టుల ఏర్పేత పేరుతోటి, ఇప్పుడు కర్రెగడ్డ, ఇవన్నీ కేవలం అక్కడ ఉన్నటువంటి విలువైన సంపదని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి తప్పితే గిరిజనులు ఉద్ధరణ ఏమాత్రం లేదు. నిజంగా గిరిజనుల పట్ల మీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు చంపుతున్నారు అమాయక గిరిజనుల్ని? వాళ్ళకి సరైన ఉపయోగం చూపించకుండా ఇదంతా నాటకం. అందుకని మేము కోరేది, ఆపరేషన్ కగార్ పేరుతో మీరు ఆడుతున్న నాటకాలు ఆపండి. తక్షణం శాంతి చర్చలు పూనుకోండి. వెంటనే అక్కడ ఉన్నటువంటి భద్రతా దళాలన్నీ వెనక్కి పిలిపించండి. ఈ 140 కోట్ల దేశ ప్రజలు మిమ్మల్ని ప్రభుత్వానికి గద్దెనెక్కిందంటే ప్రజలను నాశనం చేయడానికి కాదు, కార్పొరేట్లు పెద్దలు చేయడానికి కాదు, సామాన్యులు, బడుగులు వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపడితే అప్పుడు ఫలితం ఉంటుంది తప్పితే ఇటువంటివన్నీ చూసాం. ఆపరేషన్ కగార్ పేరుతో మేము నాశనం చేస్తాం. కేంద్ర హోంమంత్రి గారు ప్రకటన చేస్తున్నారు. ఇలాంటివన్నీ మన భారతదేశ ప్రజలు చాలా చూశారు. అందుకని ఇది మంచిది కాదు. ఇప్పటికైనా శాంతి చర్చలు జరిపి ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్నటువంటి మీరు ఈ మారణ హోమాన్ని తక్షణం ఆపాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాల్లో సిపిఐ ప్రత్యక్షంగా పాల్గొని సంఘీభావాన్ని, సంపూర్ణమైన మద్దతుని తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్నటువంటి ఈ మారణ హోమం రద్దు చేయడానికి అందరం ఐక్యంగా కలిసి పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లక్ష్మి గారు, ఆర్టికల్ 370 రద్దు తో రాచుకున్నటువంటి కాశ్మీర్లో చిచ్చే విధంగా రోజుతుందో, అదేవిధంగా ఈ రోజు
ఆంధ్ర రాష్ట్రం అదేవిధంగా తెలంగాణ గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ చర్యలు ఏ విధంగా భావించవచ్చు? అక్కడ 360 రద్దు చేసిన తర్వాత మీరంతా ఇదో భక్తి పర్యాటక కేంద్రంగా అందరూ రండి అని చెప్పేసి అక్కడ పిలుపునిచ్చి అక్కడే భద్రతను గాలికి వదిలేసింది. అక్కడ హిందూ భక్తులంతా కూడా పెద్ద ఎత్తున కాల్పుల్లో అయ్యారు. అక్కడ ఉండాల్సిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సైన్యాన్ని అందరినీ తీసుకొని వచ్చి ఈరోజు అడవులందరినీ కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించడం కోసం ఆటంకంగా ఉన్న ఎవరైతే విప్లవ శక్తులు ఉన్నారో వాళ్ళ మీద యుద్ధం చేస్తూ ఏకపక్ష యుద్ధానికి ఈరోజు కర్ణిగుట్టను చుట్టుముట్టింది. 25,000 మంది సైనికులు ఈరోజు కర్ణిగుట్ట చుట్టూ మొత్తం కూడా ఈరోజు ప్రత్యక్షంగా చంపడానికి వాళ్ళు ఇంతకుముందు అయితే మేము వాళ్ళు ఎదురుపడ్డారు కాబట్టి మేము ఆత్మరక్షణ కోసం కాల్చామని గతంలో చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఈరోజు వ్యక్తుల యొక్క తలకు వెళ్ళని నిర్ణయించి మేము కాల్చి చంపేస్తామని చెప్పడానికి భారత రాజ్యాంగం వాళ్ళకి హక్కు ఇవ్వలేదు. వాళ్ళు సంబంధించిన దాంట్లో ఒక భారత రాజ్యాంగం ఏదైతే ఉందో చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే చట్ట ప్రకారం వాళ్ళు శిక్షించమని చెప్పింది తప్ప చట్ట వ్యతిరేకంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి దీనికి అనుమతి లేదు. కానీ వాళ్ళు ఇప్పుడు మావోయిస్టుల కోసం వెళ్ళానన్నారు. మావోయిస్టులు మేము కాల్పుడు విరమణ చేస్తాం శాంతి చర్చలకు సిద్ధంగా అంటే మనం ఏకపక్షంగా యుద్ధం ఎలా చేస్తావు? మీరు అట్లా చేయడం అనేది అన్యాయం, చంపడం అనేది. కాబట్టి మీరు కూడా శాంతి చర్చలు సిద్ధం కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది ఏదో మొత్తం కూడా శాంతి భద్రతల సమస్య కాదు, ఇది ఎప్పటి నుంచో మాట్లాడుతున్న విషయము. ఇది సాంఘిక ఆర్థిక రాజకీయ సమస్య. ఈ సమస్యని వాటి ద్వారానే పరిష్కారం చేయాలి తప్ప ఈ విధంగా హత్యలు చేయడం ద్వారా మాత్రం పరిష్కారం కాదు. ఈరోజు అక్కడ చేస్తున్న యుద్ధం అంతా బస్తల మీద చేస్తున్న యుద్ధమే, ఈరోజు పర్యావరణం మీద చేస్తున్న యుద్ధమే, జీవవనం మీద చేస్తున్న యుద్ధమే, పచ్చని అడవుల మీద చేస్తున్న యుద్ధమే, ఆక్సిజన్ మీద చేస్తున్న యుద్ధమే. కాబట్టి అది అడవులకు మాత్రమే, ఆదివాసులకు మాత్రమే పరిమితం కాదు, మనందరికీ పరిమితం. కాబట్టి ఇవన్నీ మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక చర్యలను ఖండించాల్సిన అవసరం ఉంది. అందుకే అందరూ కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న ప్రతి వ్యక్తి ఈరోజు నేరమే అన్యాయమే రాజ్యమేలుతుంటే నోరుండి చూస్తున్న ప్రతి వ్యక్తి నేరస్తుడు కారాదు. అందుకే మనం నేరస్తులు అవ్వద్దు. మన మౌనం ఈరోజు అనేక మంది ప్రాణాలు తీస్తుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అందుకే అందరూ కూడా ఈ అప్రజాస్వామిక విధానాలు ఖండిస్తూ, ఈ నియంత్రిత పోకళ్ళని ఖండిస్తూ వెంటనే కూడా అక్కడ జరుగుతున్న ఆపరేషన్ కాగారిని ఆపాలి, ఆదివాసుల మీద యుద్ధాన్ని ఆపాలి, కర్ణిగుట్ట నుంచి సైనిక బలగాలు వెనక్కి రావాలి, మావోయిస్టు పార్టీ చర్చలు జరపాలి అని మేమంతా ఈరోజు ప్రజా సంఘాలుగా కూడా డిమాండ్ చేస్తున్నాం. చూసాం కదా, ఓవరాల్గా చూస్తే కనుక ఈరోజు మావోయిస్ట్ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ కాల్పులు కావచ్చు, లేదంటే ఇతరత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ విలువైనటువంటి ఖనిజాల దోపిడీ కోసమే ఈ కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుని తప్ప మరి ఏ ప్రయోజనం కాదు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు పూర్తిగా అయితే కనుక సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పి ఒక నానుడు అయితే వినిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి దాన్ని కూడా వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా ఈరోజు దేశ రక్షణ కోసం జరుగుతుంది అన్నటువంటి చెప్తూ వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నినాదాన్ని అయితే కనుక పూర్తిగా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఏదైనప్పుడు కూడా గిరిజన ప్రాంత రక్షణ కోసం తాము ఎంతటికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఏకదాటి మీదకి వచ్చి పోరాట బాట పెట్టారు. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం.